హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 6. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ జిల్లా. కేదార్నాథ్ హిమాలయాల్లో ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రం. కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఆ మంచు కొండల్లో ఉన్న ఒక గుహలో ధ్యానంలో ఉన్న స్వామీజీ కళ్ళు తెరుస్తారు. ఎన్నో ఆటంకాలతో కూడుకున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అనుక్షణం ప్రమాదాలను సృష్టించి దుర్మార్గులను దాటుకొని ఆ వ్యక్తి ఇక్కడికి చేరుకోగలడా? వేసవికాలం సమీపించింది. శివయ్య గుడి తెరిచే సమయం ఆసన్నమైంది. మరలా తిరిగి చలికాలం వచ్చే లోపల ఆలయం మూతపడుతుంది. ఈ లోపల జరగవలసిన మంచి కార్యం జరుగుతుందా, లేదంటే మరలా వచ్చే సంవత్సరం అవుతుందా? శివయ్య, ఏమిటి నీ లీల? ఏం చేయాలనుకుంటున్నావు అనుకుంటూ మరలా కళ్ళు మూసుకుంటాడు, మనసులో పంచాక్షరి స్తోత్రం జపిస్తూ. ఉదయాన్నే రెడీ అయ్యి కిందికి వస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. ఏమిటి నందు, ఇంత ఉదయాన్నే రెడీ అయిపోయావు? ఈరోజు ఫ్యాషన్ కాంపిటీషన్ ఉంది మా, అందుకే ఎర్లీగా వెళ్ళిపోతున్నాను. అదేంటిరా, ఒక మాట ముందుగా చెప్తే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేదాన్ని కదా అంటూ నొచ్చుకుంటుంది అంజలి. నువ్వు ఇలా హడావుడి పడతావు అని చెప్పలేదు. నేను అఖిల్ అక్కడ తెప్పించుకుంటాంలే. నా మహారాజు ఖాళీ కడుపుతో ఉంటే ఎలా? కనీసం పాలైనా తాగు అని వడివడిగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తల్లి ప్రేమకు నవ్వుకుంటూ సోఫాలో కూర్చుంటాడు అనూప్. అప్పుడే రూమ్లో నుండి బయటికి వస్తారు భరత్ గారు. హాల్లో రెడీ అయిపోయిన కొడుకుని చూసి హడావుడిగా కిచెన్లో నుండి పాల గ్లాస్ తీసుకువచ్చి కొడుక్కిస్తున్న అంజలిని చూసి, ఏంటి హడావుడి, ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావు నందు అంటూ అడుగుతాడు. ఈరోజు కాంపిటీషన్ ఉంది డాడ్. ఓ, గుడ్ లక్. థ్యాంక్స్ డాడ్ అంటూ చెప్పి ఖాళీ చేసిన గ్లాస్ అక్కడ పెట్టి బాయ్ మా అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. పిల్లలు ఎదిగితే రెస్ట్ అనేదే ఉండదు. నా బంగారం తెగ కష్టపడిపోతున్నాడు అంటుంది భర్తకు కాఫీ ఇస్తూ. భార్య వంక సూటిగా చూస్తారు భరత్ గారు. ఏమిటో ఆ చూపు అంటూ మూతి తిప్పుతుంది అంజలి. ఇది కష్టపడే వయసు, వాడి పని వాడిని చేసుకునివ్వు. నా బిడ్డ మహారాజు, కష్టపడకూడదు అంటూ వాడిని చెడగొట్టకు. సరేలే అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అంజలి మూతి తిప్పుతూ. బిడ్డలు ఎంత ఎదిగినా తల్లికి ఇంకా చిన్నపిల్లలే అనుకుని నవ్వుకొని పేపర్ చదవడంలో నిమగ్నమవుతారు. ఉదయాన్నే తల్లిని ఫ్రెష్ చేయించి తను కూడా ఫ్రెష్ అయ్యి మొబైల్ పట్టుకొని కూర్చుంటుంది ఆకృతి. ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో అని చెక్ చేద్దామని మొబైల్ ఓపెన్ చేస్తుంది. ఈరోజు ఫ్యాషన్ కాంపిటీషన్ ఉంది అన్న న్యూస్ చూసి ఆమె కళ్ళలో మెరుపు వస్తుంది. ఇలాంటి వాటికి వెళ్తే తను నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు తనకి వెళ్ళడానికి కుదరలేదు, తల్లిని ఒంటరిగా వదలలేక. కానీ ఇప్పుడు కమలమ్మ ఉందిగా, తను వెళ్ళవచ్చు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే టైం కమలమ్మ రావడంతో విషయం చెప్తుంది. ఆమె వెళ్ళి రమ్మని కూడా చెప్తుంది. కొద్దిసేపటికి టిఫిన్ వండడం పూర్తి చేసి తల్లికి పెట్టేసి తను కూడా తినేసి కమలమ్మ తినమని చెప్పి తల్లి గురించి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది. ఫ్యాషన్ కాంపిటీషన్ జరిగే ప్రాంగణం వచ్చేపోయే ఆహుతులతో నిండిపోయి అందమైన అలంకరణతో మరింత అందంగా ఉంటుంది. కాంపిటీషన్లో పాల్గొనే అందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. అందరూ వాళ్ళ మోడల్స్ అవుట్ఫిట్స్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఎవరు విన్ అవుతారో అన్న టెన్షన్ ఒకవైపు, వాళ్ళు మాత్రమే విన్ అవ్వాలి అన్న ఆశ మరోవైపు కలగలిపి ఉంటాయి అందరి భావాలు. ఇలా చిన్న చిన్న షోస్ విన్ అవుతూ వెళ్తే జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళి విజయ శిఖరాన్ని అధిరోహించవచ్చు. అందుకే గెలవాలి అన్న పట్టుదల అందరిది. బస్సులో బయలుదేరిన ఆకృతి కొద్దిసేపటికి షో జరిగే ఆవరణకు వస్తుంది. బయట ఎవరూ కనిపించకపోయేసరికి ఆల్రెడీ షో స్టార్ట్ అయిందని అర్థమైపోతుంది ఆమెకి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది బయట. అసలు వీళ్ళు నన్ను వెళ్ళనిస్తారా? ఏదో ఆశ కొద్దీ వచ్చాను కానీ ఎంట్రీ పాస్ కూడా లేదు నా దగ్గర అనుకుంటూ అలా ఆలోచిస్తూనే ముందుకు అడుగు వేస్తుంది. తన ప్రయత్నం తను చేద్దాము అని. ఎంట్రన్స్ దాకా రాగానే సెక్యూరిటీ ఆమెను ఆపేస్తాడు పాస్ చూపించమని. లేదు సార్, ప్లీజ్ లోపలికి పంపించరా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.
అలా కుదరదు మేడం, సారీ, ఏమీ అనుకోవద్దు అంటూ స్థిరంగా చెప్పడంతో బాధగా అనిపిస్తుంది ఆకృతికి. ఇక్కడ దాకా వచ్చి షో చూడలేకపోయానే అన్న దిగులుతో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళలేక ఎవరైనా అవకాశం ఇస్తే లోపలికి వెళ్ళి షో చూడవచ్చు అన్న ఆశతో ఒక పక్కగా కూర్చుంటుంది. షో స్టార్ట్ అవుతుంది. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అందరూ షో చూడటంలో, ఇంకా మోడల్స్ డ్రెస్సెస్ చూడటంలో నిమగ్నమై ఉంటారు. అనూప్ మోడల్స్ కూడా రెడీ అయి ఉంటారు. 2 కంపెనీలు షో అయిపోగానే 3వ కంపెనీది స్టార్ట్ అవుతుంది. ఆ కంపెనీ మోడల్స్ వరుసగా వస్తుంటే అనూప్ ఇంకా అఖిల్ ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అనూప్ మొహం కోపంతో ఎర్రబడి పిడికిలి బిగుస్తుంది. ఎందుకంటే అవి తన డిజైన్స్ కనుక. ఆ కంపెనీ వాళ్ళు తమ డిజైన్స్ కొట్టేసి కాపీ చేశారని అర్థమైపోతుంది. తన కంపెనీలోనే ఎవరో లీక్ చేశారని కూడా అర్థమవుతుంది. అందరూ బాగున్నాయి అనుకుంటుంటే ఇక తాము ప్రజెంట్ చేయలేము ఆ డిజైన్స్ అని అర్థమై కోపంగా బయటికి వచ్చేస్తాడు. ఇది ఎలా జరిగింది అనుకుంటూ రే ఆగరా అంటూ అనూప్ వెనకాలే వస్తాడు అఖిల్ బయటికి. కోపంగా బయటికి వస్తున్న అనూప్ని చూసి ఆకృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. అరే శ్రీగారు, ఆయన చూస్తానని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఒక 2 అడుగులు ముందుకు వేసి అతను కోపంగా ఉన్న మొహం చూసి వెంటనే వెనకడుగు వేస్తుంది. ఇది సరైన సమయం కాదు అని. ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ రంగంలో తన పేరు నిలబెట్టుకుంటున్న అనూప్ శ్రీనందన్ పేరు చాలామందికి తెలుసు. అలాగే ఆకృతికి కూడా తెలుసు. కోపంగా బయటికి వచ్చిన అనూప్ అక్కడున్న చెట్టుకు విసురుగా తన చేతిని వేసి కొట్టడంతో చేతికి దెబ్బ తగులుతుంది. ఆకృతి కంగారుగా దగ్గరకు వచ్చేలోగా అఖిల్ వేగంగా అనూప్ దగ్గరకు వచ్చి ఆ చేయి పట్టుకుని పిచ్చి పట్టిందా నీకు అంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్తో చేతిని చూడతాడు. నిజంగానే పిచ్చే పట్టింది. లేకపోతే అంత కష్టపడితే మన డిజైన్స్ ఎవరో కాపీ కొట్టి మనకంటే ముందే ప్రజెంట్ చేస్తారా? అందరూ ఆ డిజైన్స్ బాగున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ అంటూ గుండె దగ్గర చేయి పెట్టుకొని మండుతుంది అంటాడు కోపంగా ఇంకా బాధగా అనూప్. అది నిజమే కావడంతో అఖిల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఈ డిజైన్స్ వేరే కంపెనీ వాళ్ళకి ఎవరు అమ్మారో కానీ వాళ్ళ ఆఫీస్లో వ్యక్తి అతను ఖచ్చితంగా అనూప్ చేతుల్లో అయిపోతాడు. వాడి భవిష్యత్తు నాకు కనిపిస్తుంది అనుకుంటాడు అఖిల్. ఇంకెందుకు ఇక్కడ, మనం ప్రజెంట్ చేయడానికి ఏం లేదు కదా, మన మోడల్స్ని వెనక్కి వచ్చేయమని చెప్పు అంటాడు కోపంగా అనూప్. వాళ్ళకి అతి దగ్గరగా ఉన్న ఆకృతికి అంతా అర్థమవుతుంది. అందరూ అడ్డదారుల్లో గెలవాలని చూసేవాళ్లే, నిజాయితీగా గెలవాలని చూడవచ్చు కదా, వేస్ట్ ఫెలోస్ అంటూ కసితీరా అనూప్ డిజైన్స్ కొట్టేసిన వాళ్ళని తిట్టుకుంటుంది. అనూప్ వెళ్ళిపోవాలని 2 అడుగులు ముందుకు వేస్తాడు. ఇంతలో శ్రీగారు అన్న పిలుపుకి అనూప్ అడుగులు ఆగిపోతాయి. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎందుకంటే తన పూర్తి పేరు అనూప్ శ్రీనందన్. ఫ్రెండ్స్ అందరూ అనూప్ అని, ఇంట్లో వాళ్ళు నందు అని పిలుస్తారు. కానీ తనకు శ్రీ అని పిలిపించుకోవాలంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరూ అలా పిలవలేదు. మొదటిసారి ఒక అమ్మాయి నోటి నుండి తన పేరు తనకు నచ్చిన విధంగా రావడం. అఖిల్ కూడా ఎవరు ఈ అమ్మాయి అన్నట్లుగా చూస్తాడు. ఎవరు మీరు అంటూ అడుగుతాడు సీరియస్గా. శ్రీగారు, నా పేరు ఆకృతి. నేనంతా విన్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిన దాని గురించి బాధపడే కన్నా ఉన్న కొద్ది టైంలో మనం ఏమైనా చేయగలమేమో చేస్తే బాగుంటుంది కదా అంటూ చిన్నగా అంటుంది శ్రీ వైపు చూస్తూ. ఆకృతి మాటలు విని కోపం వచ్చేసింది శ్రీకి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటాడు చాలా కోపంగా. అతని కోపం సహజమే అని తెలిసిన ఆకృతి మనోహరంగా నవ్వుతుంది. నేను ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకున్నాను సార్. జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. మీ అంత తెలియకపోయినా ప్రయత్నం చేస్తాను. ఒక్క అవకాశం ఇస్తారా శ్రీగారు అంటూ ఆశగా అడుగుతుంది. అనూప్ ఏదో మాట్లాడే లోపల ఇప్పుడు మన దగ్గర మన ఆప్షన్ లేదు కదా, తను కుదిరితే హెల్ప్ చేస్తాను అంటుంది కదా, ఆలోచించరా, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంలో తప్పేముంది అని అఖిల్ అనడంతో సరే అంటూ విసుగ్గా లోపలికి నడుస్తాడు అనూప్. థ్యాంక్స్ శ్రీగారు అంటూ వాళ్ళని అనుసరిస్తుంది ఆకృతి. ఇప్పటిదాకా ఆపిన సెక్యూరిటీ వాళ్ళు ఏమీ అనలేకపోతారు అనూప్ వాళ్ళు ఆకృతిని లోపలికి తీసుకువెళ్ళడంతో. ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.